నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో ఒక రాజధానికే దిక్కు లేదు, 3 రాజధానులు అనుకుంటున్నటువంటి పరిస్థితి ప్రజల్లో చర్చ జరుగుతుంది. తాజాగా వైవి సుబ్బారెడ్డి వైసీపీ సీనియర్ నాయకుడు చేసినటువంటి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ను మరో 10 ఏళ్లు కామన్ క్యాపిటల్గా కొనసాగించాలనేటటువంటి అభిప్రాయం వ్యక్తం చేయడంతో ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మనతో ఉన్నారు ముస్లిం జేఏసీ నాయకులు, ప్రముఖ అనలిస్ట్ కలీం గారు ఉన్నారు. కలీం గారు, చెప్పండి సార్, ప్రస్తుతం ఎవరైతే విజయసాయి రెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డి అనేటటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఉండేటటువంటి కీలకమైనటువంటి వైసీపీ నాయకులు. అలాంటి వాళ్ళలో వైసీపీకి సంబంధించి వైవి సుబ్బారెడ్డి తాజాగా రాజధాని హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా 10 ఏళ్లు పెంచాలనేటటువంటి అభిప్రాయం ఏంటి? దీనికి సంబంధించి మీరేమంటారు? అందరికీ నమస్కారం అండి. వైవి సుబ్బారెడ్డి గారు మరో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్నే కొనసాగించాలని చెప్పేసి కోరుతున్నారని చెప్పేసి సోదరులు అడుగుతా ఉన్నారు. అయితే ఇది వైవి సుబ్బారెడ్డి గారి వ్యక్తిగత అభిప్రాయమా, లేకపోతే ఆ యొక్క పార్టీ స్టాండ్ అనేది కూడా మనం దీన్ని ఆలోచన చేయాలి. అంటే కరీం గారు, ప్రస్తుతం మనం దీని గురించి చూసినట్లయితే పార్టీ స్టాండా, వ్యక్తిగత అభిప్రాయమా అంటే కొంతమంది విషయంలో వ్యక్తిగత అభిప్రాయాలు ఉండొచ్చేమో. వైవి సుబ్బారెడ్డి గారిని ప్రజలు వైసీపీకి సంబంధించి కీలకమైనటువంటి నాయకుడిగా, అలాగే గతంలో లోక్సభ సభ్యుడిగా, ప్రస్తుతం రాజ్యసభకు ఏదైతే నామినేషన్ వేసినటువంటి వ్యక్తిగా, రాజ్యసభలోకి వెళ్ళబోయేటటువంటి వ్యక్తిగా, అలాగే అధిష్టానం అంటే ఒకరిద్దరు ఉంటే కనుక వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి తర్వాత కీ రోల్ పోషించేటటువంటి వ్యక్తి వైవి సుబ్బారెడ్డి అంటారు. అంటే అంత కీ రోల్ పార్టీలో పోషించే వ్యక్తికి వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయా? వ్యక్తిగతంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంటుందంటారా అనేది ప్రస్తుతం చర్చకు వస్తే కనుక ఏమంటారు? వైవి సుబ్బారెడ్డి గారి వ్యక్తిగత అభిప్రాయం అయితే ఆయనకు స్వేచ్ఛగా తమ భావన వ్యక్తపరిచేటువంటి అవకాశం ప్రజాస్వామ్యంలో అందరికీ ఉంటుంది. అది ఆయన వ్యక్తిగతం అయితే దాని గురించి మనం చర్చించడం అనేది సమంజసం కాదు. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో అందరికి కూడా స్వతంత్రంగా వారి యొక్క స్వేచ్ఛగా వారి యొక్క భావనని భావన వ్యక్తపరిచేటువంటి ఇది ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి, ప్రతి పౌరుడికి ఉంది కాబట్టి, అలాగా ఆయన యొక్క భావనను స్వేచ్ఛగా వ్యక్తపరచడంలో తప్పులేదు. అయితే అది ఒకవేళ మీరు చెప్తున్నట్టు పార్టీ అధిష్టానం నుండి ఆయనకు వచ్చినటువంటి ఆదేశం అయితే మాత్రం దాని మీద మనం తప్పకుండా చర్చించవలసినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు ఇప్పుడు రాజధాని అంశం అనేది 2014లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత కేంద్ర హోంశాఖ మొట్టమొదటగా 2014లో 5 సభ్యులతో శివరామకృష్ణన్ కమిటీని రాజధాని కోసం ఏర్పాటు చేసిందండి. ఏర్పాటు చేసి 2014 ఆగస్టు 31వ తారీఖు నాటికి వారి యొక్క నివేదిక ఏమని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఆ నివేదిక గడువుకు 2 రోజుల ముందు ఆ 5 కమిటీకి చైర్మన్గా ఉన్నటువంటి శివరామకృష్ణన్ గారు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వటం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఆంధ్ర రాష్ట్రంలో మరి రాజధాని ఏర్పాటు చేయమని చెప్పేసి కేంద్రం చెప్పడం జరిగింది. అయితే ఉమ్మడి రాజధాని అనేది విభజన హామీ చట్టాల్లో ఇచ్చినటువంటి అంశాల్లో ఉమ్మడి రాజధాని కూడా ఒకటి. మరి ఆ రోజున 2014లో ఈ 2024 దాకా ఆగస్టు దాకానో జూన్ దాకానో విభజన జరిగిన కాలం నాటికి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కూడా ఉంచుకోవచ్చున్నారు. చండీగఢ్ మాదిరిగా హర్యానా, పంజాబ్, చండీగఢ్ ఎలా ఉమ్మడి రాజధానో అదేవిధంగా హైదరాబాద్ని చేసుకోబోతున్నారు. అయితే ఆ యొక్క సూచనను మరి 2014లో నవ్యాంధ్రలో ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఆ ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసిన తరువాత వారు ఆ రోజున హైదరాబాద్ని విడిచిపెట్టేసి ఆంధ్ర రాష్ట్రంలోనే మేము రాజధాని ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి ఆ రోజున హైదరాబాద్ని విడిచిపెట్టేసి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి రావటం. ఆ టైంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ ఓటుకు నోటు కేసు భయపడి చంద్రబాబు నాయుడు గారు రాత్రికి రాత్రి హైదరాబాద్ విడిచిపెట్టి వచ్చేసాడు అని చెప్పేసి ఆ సమయంలోనే ఓటుకు నోటు కేసు జరగటం, ఆ కేసుకి భయపడి
ఆయన హైదరాబాద్ విడిచిపెట్టేసి వచ్చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఈ రాజధాని ఏర్పాటు కోసం హంగామా చేస్తున్నాడు అన్నారు. వాస్తవంగా అయితే చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ నాయకుడు మరి ఆ రోజున ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉందని చెప్పేసి ఆ కొంతవరకు భరోసాతోనే మన ఆంధ్రలో అనేక మంది హైదరాబాద్ నగరంలో ఉన్నారు. ఎప్పుడైతే ఆయన విడిచిపెట్టి వచ్చేసాడో ఆ రోజునే అక్కడ ఉన్నటువంటి ఆంధ్రుల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. అదే కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాకా విడిచిపెట్టి రాకుండా అక్కడే హైదరాబాద్లోనే ఉమ్మడి రాజధానిగా కొనసాగించి ఉండేటట్టయితే మన ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి మన ఆంధ్రులు అక్కడ నివాసం ఏర్పించుకునే వాళ్ళకు కొంత ధైర్యం ఉండేది. అక్కడ తెలంగాణ వాసులకు కూడా ఇది ఉమ్మడి రాజధాని, మీరేంది మేమేంది అందరం కలిసి ఉండేవాళ్ళం అని చెప్పి చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉండేది. మరి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి చర్య వల్ల ఆ అవకాశం కూడా కోల్పోయారు మన ఆంధ్రులు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు శివరామకృష్ణన్ కమిటీ ఏదైతే సూచించిందో గుంటూరు విజయవాడ మధ్యలో, అంటే గుంటూరు విజయవాడ జాతీయ రహదారి మధ్యలో రాజధాని ఏర్పాటు చేసుకునేటువంటి ఒక సూచన చేసింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు తన మంత్రివర్గంలోని సహచార మంత్రి అయినటువంటి నారాయణ గారి కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు. మీకు ఐడియా ఉందండి? ఉంది సార్. నారాయణ గారి కమిటీ ఏర్పాటు చేసుకొని మరి ఆయన మంత్రివర్గంలో సహచరుడు కాబట్టి మరి వాళ్ళకు ఇష్టం వచ్చినటువంటి విధంగా ఒక కమిటీ నివేదిక తయారు చేసుకొని దాన్ని వాళ్ళు అంగీకరించుకొని ఆ తర్వాత వాళ్ళు 33,000 ఎకరాల్లో రాజధాని కోసం చేశారు. అవన్నీ వెళ్తానంటే చాలా సమయం పట్టింది. ఓకే. ఆ 3 పంటలు పండేటువంటి పచ్చని భూముల్లో మరి ఇలా బీడు భూముల్లాగా తయారైపోయాయి. అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సన్నకారు రైతు కూలీలు వాళ్ళ జీవన విధానం ఎన్నింటి మీద వెళ్ళాలి అనుకుంటే దాదాపు ఇంకా ఈ చర్చ పక్కకి వెళ్ళిపోయింది. అవునవును సార్, చర్చ. కాబట్టి ఈ రాజధాని అనేది మరి నారాయణ కమిటీ నివేదిక వారి కనుసన్నల్లో ఏర్పాటు చేసుకోవటం, దాదాపు నాకు తెలిసినటువంటి వాటిలో శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చినటువంటి ఒక్క అంశాన్ని కూడా ఈ నారాయణ కమిటీ ఫాలో అయినటువంటి ఇది ఎక్కడ లేదు. ఓకే. అలానే శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కన పెట్టి మరి నారాయణ గారి నివేదికను తీసుకొని వాళ్ళు రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి కోసం అనేక సమాధాన భేద దండోపాయాల ద్వారా ఏదైతే ఉందో మరి ఇవన్నీ చేసుకొని అక్కడ రాజధాని ఏర్పాటు కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు సాగించారు. ఆ ప్రయత్నంలో అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ ఒకనొక సందర్భంలో బహిరంగంగానే చెప్పింది, మేము అమరావతికి మద్దతు, మేము అమరావతిని రాజధానిగా అంగీకరిస్తున్నాము అని. ఆ తర్వాత మరలా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన శివరామకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి నివేదికకు పట్టిన దుమ్మును దులిపి దాంట్లో నుండి కొన్ని అంశాలు తీసుకున్నారు. ఆ అంశంలో ఏంటంటే శివరామకృష్ణన్ గారు చేసినటువంటి సూచన ఏంటంటే 3 రాజధానులు చేసుకుంటే అభివృద్ధి విక్రయించేందుకు అవకాశం ఉంది. అభివృద్ధిని ఒకే చోట చేయడం కన్నా 3 రాజధానులు చేసుకొని 3 వైపులు కూడా అభివృద్ధిని వికేంద్రీకరణ చెయ్యాలా అనేటువంటి ఒక సూచన చేశారు. అది ఆ సూచనకు ఆధారంగా మరి వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల నినాదాన్ని తీసుకొని రావటం, మరి ఆ 3 రాజధానుల ప్రక్రియ డైరెక్ట్గా ఇప్పుడు వెళ్ళేసి సుప్రీంకోర్టులో ఉంది. ఆ సుప్రీంకోర్టులో తేలే వరకు రాజధాని ఏది అనేది ఎవరు చెప్పుకోవడానికి లేదు. ఇవాళ రేపు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏకైక రాజధాని అమరావతి నినాదంతో ఎన్నికల్లోకి వచ్చింది, వాళ్ళ ప్రధాన నినాదం అది. వైసీపీ 3 రాజధానుల నినాదంతో బయటకు ఎన్నికలకు వెళ్ళిపోయింది. ఈ 2 పార్టీల ప్రధాన ఎజెండా ఏంటంటే రాజధాని. మరి ఈ రోజున ఈ రాజధాని అంశాన్ని వాళ్ళు తమ ప్రధాన నినాదంగా తీసుకున్నటువంటి దాన్ని వీళ్ళు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ రాజధానిని ఏమి చేయలేకపోయారు. వీళ్ళు వచ్చిన 5 సంవత్సరాలు 3 రాజధానులు ఏర్పాటు చేయలేకపోయారు. అయితే చిట్ట చివరికి వీళ్ళిద్దరూ సాధించింది ఏమీ లేదు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇప్పటికి కూడా రాజధాని లేకుండా పోయింది. ఇప్పటికి కూడా రాజధాని లేనిటువంటి పరిస్థితి భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రానికి లేదు.
రాజధాని ఏదో చెప్పుకోలేనటువంటి పరిస్థితి. మరి ఈ సమయంలో ఉమ్మడి రాజధానిగా మరో 10 సంవత్సరాలు హైదరాబాద్ని కోరుకోవడం అంటే, ఇప్పుడు ఉమ్మడి ఆస్తిలో ఒక కుటుంబంలో ఉమ్మడి ఆస్తిలో అన్నదమ్ములు పంపకాలు. విడిపోయిన తర్వాత, పంపకాలు జరిగిపోయిన తర్వాత, ఆ పంపకాల్లో తమ్ముడి పంపకంలో అన్న వెళ్తే తమ్ముడు ఒప్పుకోడు, ఓకే. అన్న పంపకంలో తమ్ముడు వెళ్తే అన్న ఒప్పుకోడు. ఇది పరిస్థితి. మరి మీరు దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది విడిచిపెట్టేసి వచ్చి, అక్కడ ఉన్న కార్యాలయాలు కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసిన పరిస్థితి కూడా ఉంది. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మళ్ళీ ఈ వ్యాఖ్యలు చేయటం. వస్తుంది. ఓకే సార్, మీరు చెప్పిన సబ్జెక్ట్ ఓకే. ఇప్పుడు అన్నదమ్ముల పంపకాల్లో వచ్చిన ఆస్తిలోనే వీళ్ళు వెళ్తే వాళ్ళు, వాళ్ళు వెళ్తే వీళ్ళు ఒప్పుకునేటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో మరి ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి రాజధానిగా తెలంగాణకు ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్లో మళ్ళీ మేము వస్తాము అంటే వాళ్ళు అక్కడ అంగీకరిస్తారా? లేనిపోని విద్వేషాలు రేపడమే.